ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెసే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని చెప్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ పార్టీకి 46%, బీఆర్ఎస్ కు 41%, అటు బీజేపీకి 6% ఓట్లు పడ్డట్టుగా వెల్లడించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ తీరు చూస్తుంటే కాంగ్రెస్ దే గెలుపని చెప్తున్నట్టుగా కనిపిస్తోంది. చాణక్య స్ట్రాటజీస్ చూసాం మనం. కాంగ్రెస్ 46%, బీఆర్ఎస్ 41%, అలాగే బీజేపీ 8% చెప్తున్నాయి. ఇక పీపుల్ పల్స్ కాంగ్రెస్ 48% చెప్తుంటే బీఆర్ఎస్ కు 41%, అలాగే బీజేపీకి 6% ఓట్లు పడ్డట్టుగా చెప్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెసే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు అన్ని సర్వేల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని చెప్తున్న ఎగ్జిట్ పోల్స్. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 46% ఓట్లు పడ్డట్టుగా చెప్తోంది. బీఆర్ఎస్ కు 41%, అలాగే బీజేపీకి 6% ఓట్లు పడ్డట్టుగా వెల్లడించింది. అండ్ నెక్స్ట్ పీపుల్ పల్స్ సర్వే చూద్దాం. పీపుల్ పల్స్ సర్వే చూస్తే కాంగ్రెస్ నే విజయం వరిస్తున్నట్టుగా చెప్తోంది. ఇక కాంగ్రెస్ కు 48%, బీఆర్ఎస్ కు 41%, బీజేపీకి 6% ఓట్లు వస్తాయని తెలిపింది సంస్థ. అటు స్మార్ట్ పోల్ సర్వే కూడా ఇదే స్పష్టం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. కాంగ్రెస్ కు పట్టం కట్టాయి మెజారిటీ సంస్థలన్నీ కూడా. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్ కు 46% ఓటింగ్ వచ్చింది, బీఆర్ఎస్ కు 41% ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి కేవలం 6% మాత్రమే ఓటింగ్ వస్తుందని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడిస్తోంది. అండ్ నెక్స్ట్ పీపుల్స్ పల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతోంది. అధికార పార్టీకి 48% ఓటింగ్ ఖాయంగా కనిపిస్తుందని చెప్తోంది. బీఆర్ఎస్ కు 41% ఓటింగ్ రావచ్చని పీపుల్స్ పల్స్ తెలియజేసింది. ఇక బీజేపీకి కేవలం 6% మాత్రమే ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. స్మార్ట్ పోల్ అనేటువంటి సంస్థ కూడా కాంగ్రెస్ కే జై కొడుతోంది. 48% ఓటింగ్ వస్తుందని తెలిపింది. బీఆర్ఎస్ కు 42.1% మాత్రమే ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. అండ్ నెక్స్ట్ పబ్లిక్ పల్స్, జన్మైన్, హెచ్ఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ దే విజయమని ఢంకా బజాయించి మరీ చెప్తున్నాయి. అన్ని సంస్థలు కూడా కాంగ్రెస్ కే జై కొడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. చారి, మనం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తున్నాం. ప్రతి సంస్థ కూడా కాంగ్రెస్ కే జై కొడుతోంది. సో కాంగ్రెస్ శ్రేణిలో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? ఎంతవరకు వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? ఎంత కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత కాన్ఫిడెన్స్ తోటే ఉంది. అధికార పార్టీ కాబట్టి కొన్ని కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఫీలింగ్ లో ఉంది. అయితే పోలింగ్ ఈ ప్రచారానికి సంబంధించినటువంటి సరళిలో ప్రచారం ప్రారంభించినటువంటి సందర్భంగా కొంత వెనకబడింది అనేటువంటి ఫీలింగ్ కూడా కొన్ని వర్గాల నుంచి వచ్చింది. దాంతో బీఆర్ఎస్ కి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ, అలాగే బీఆర్ఎస్ కూడా కొన్ని సర్వేలని ఓన్ చేసుకుంటూ చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్, కాంగ్రెస్ నాయకులు కొంత ఫలితాల మీద కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వర్క్ కావచ్చు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది. పూర్తి స్థాయిలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్ గానే ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది అనేటువంటి అంశం. ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి పరిస్థితులు, అంచనాలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే పార్టీ నాయకత్వం, మంత్రులు అందరినీ కూడా జూబ్లీహిల్స్ లో పనిచేసే ప్రయత్నం చేసింది. ఓటర్ మ్యాపింగ్, అలాగే 100 ఓటర్లకు ఒక నాయకుని కూడా అప్పగించినటువంటి నేపథ్యంలో ఊహించినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయనేటువంటి ఫీలింగ్ లో ఉంది. సుమారు 8% డిఫరెన్స్ బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ సరళికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా అందరూ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి పోలింగ్ సరళి జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఆయన అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. పార్టీలో డివిజన్ వారీగా ఉన్నటువంటి నాయకుల నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీకే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందనేటువంటి అంశంతో ధీమాతో కనబడుతుంది.
ఎగ్జిట్ పోల్స్ అని కాదు, ఒరిజినల్ గా కూడా 2 రోజులుగా కాంగ్రెస్ పార్టీ వైపు కొంత మొగ్గు ఉంది అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఓటర్ పోల్ మేనేజ్మెంట్ తో పాటు ఓటర్ మ్యాపింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా కట్టుదిట్టంగా కాంగ్రెస్ పార్టీ వివరించింది. కాబట్టి తనకు ఒక కాన్ఫిడెంట్ అయితే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకులు కనపడింది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేసాయి. కాంగ్రెస్ కి పట్టం కట్టాయి మెజారిటీ సంస్థలు. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్ కి 46% ఓటింగ్ వచ్చింది. బీఆర్ఎస్ కి 41% ఓటింగ్ వస్తుందని అంచనా వేశాయి. ఇక బీజేపీకి కేవలం 6% ఓటింగ్ వస్తుందని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. ఇక పీపుల్స్ పల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. అధికార పార్టీకి 48% ఓటింగ్ ఖాయంగా కనిపిస్తోందని చెప్తుంది. బీఆర్ఎస్ కి 41% ఓటింగ్ రావచ్చని పీపుల్స్ పల్స్ తెలిపింది. బీజేపీకి 6% ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది.